నేవీ ఇన్సైడ్ లో భారత నౌకాదళం తన జెండాపై ఉన్న బ్రిటిష్ సెయింట్ జార్జ్ క్రాస్ ని తొలగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్రను చేర్చింది. అలాగే గణతంత్ర వేడుకల్లో అబైడ్ విత్ మీ అనే బ్రిటిష్ పాట స్థానంలో ఏ మేరా వతన్ కే లోగో వంటి భారతీయ గేయాలను చేర్చారు. ఈ మార్పులు కేవలం నామమాత్రపు మార్పులు కావు. ఇవి భారత సైన్యం యొక్క ఇండియనైజేషన్ ప్రక్రియలో భాగం. మన సొంత నేల మీద మన సొంత వీరుల పేర్లతో పిలుచుకోవడం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. నయా భారత్ సైనిక సంస్కరణల గురించి ఒకసారి చూస్తే మనస్తత్వ యుద్ధం. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు భారతీయుల మనసుల్లో మేము పాలకులం మీరు సేవకులు అనే భావనను నాటడానికి ప్రతి రోడ్డుకు భవనానికి వారి అధికారుల పేర్లను పెట్టారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా క్వీన్స్ రోడ్ లేదా విక్టోరియా లైన్స్ అని పిలుచుకోవడం మన ఆత్మ గౌరవానికి తగదని సైన్యం భావించింది. ఒక యువ సైనికుడి డ్యూటీకి వెళ్ళినప్పుడు మాల్ రోడ్ అని కాకుండా శత్రువు ట్యాంకులను ధ్వంసం చేసిన అరుణ్ ఖేత్రపాల్ పేరున్న మార్గంలో వెళ్తే అతనిలో కలిగే దేశభక్తి స్ఫూర్తి అద్వితీయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇది వీరత్వానికి పట్టాభిషేకం అని కూడా చెప్పొచ్చు.